మేమందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఇది ఒక మా అమ్మ కథ, మా సొంత అమ్మ కథ. మా అమ్మకి 11 సంవత్సరాలకి పెళ్లి చేశారంట. 11 సంవత్సరాలకు పెళ్లి చేస్తే 19 సంవత్సరాలు వచ్చేలాకి 3 పిల్లలమే. వాళ్ళ అత్త మామ సరిగ్గా చూసుకోకపోయా. మా నాన్న ఏమో బాగా అప్పుడు రోజుల్లో చదువుకోండంట, ఎక్కువ కష్టం చేయలేడంట. పని చేయలేకపోతే నువ్వు మీ ఆయన పని చేయకపోయా నిన్ను పిల్లల్ని 3 నాడు సాగుతాం మేము అని మా జేజినైనా మా జేజమ్మ గొడవ పెట్టుకునేవాళ్ళంట. అప్పుడు మా తాత వాళ్ళు అప్పుడు రోజుల్లో బస్సులు లేవు కదా, ఒక్క బస్సు ఎర్ర బస్సు ఉండేదంట. ఆ బస్సుకి ఎప్పుడన్నా వచ్చి చూసి పోతంటే ఇటు జరుగుతున్నదని అప్పుడు మా తాతయ్య వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఉంచుకోనంట. అక్కడ ఉంచుకొని కొన్ని రోజులు 2 సంవత్సరాలు ఉంచుకున్న తర్వాత మా నాన్న మా అమ్మ మళ్ళీ ఇక్కడికి వచ్చారంట, సొంత ఊరికి. వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్న వాళ్ళు మా పెదనాన్న వాళ్ళు అందరూ సరేలే చిన్న ఇల్లు కట్టుకొని ఉండండి అందరం ఉందామని గుడిసెలు వేసుకోనంట. అప్పుడు పూరిల్లు కదా, గుడిసెలు కట్టుకొని అట్టా ఉంటుంటే మా అమ్మ 3 పిల్లల్ని పెట్టుకొని ఇసుక పోయేది, వరి నాటిన పోయేది, పొలం పనులకు పోయేది, పత్తి తీయని పనికి పోతే మేము వెమ్మటి పోతే మా అమ్మ టవల్ కట్టుకునేది. ఆ టవల్ తీసి చెట్టు మీద వేసేది, చెట్టు కింద మమ్మల్ని కూర్చోబెట్టేది. అన్నేళ్ళకి మళ్ళీ కొంచెం జరిగిపోయిన తర్వాత మళ్ళీ మేము వెనక అయిపోతామని మళ్ళీ పిలిచేది, ఇంకో చెట్టు మీద టవల్ వేసేది, మళ్ళీ ఆడ కూర్చోబెట్టేది. మా అమ్మ క్యారేజ్ తీసుకపోతే ఆ క్యారేజ్లో కూర వేసి కలిపేది, మాకు ఇచ్చేది, ఆమె మూతలో పెట్టుకొని తింటుంది. 40 సంవత్సరాలకి అన్నీ అయిపోయినాయి. మా నాన్న చనిపోయాడు. తర్వాత ఆమెకి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది. చూపించుకుంటుంటే నేను కూడా ఎవరిమే చూపించుకుంటుందిలే బాగుందిలే అనుకున్నాం. 60 సంవత్సరాలకి అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు ఉన్నప్పుడల్లానే ఆమె కష్టాలు మాకు ఎవరికి గుర్తురాల. ఆ రోజుల్లో బస్సులు లేవు, మా అమ్మమ్మ వాళ్ళ మార్గం లేదు. మమ్మల్ని 3 పిల్లల్ని పెట్టుకొని ఉద్యోగాలు లేవు. నాకుగా తెలిసినాక మా అమ్మ 25 రూపాయల కూలి, మా నాన్నకి 40 రూపాయల కూలి పనికి పోయారు, టాపీ పనికి, గోళ్ళ కట్టేదానికి. నాన్న గోళ్ళ కడుతుంటే మా అమ్మ సిమెంట్ అందించేది. 25 రూపాయల కూలి అట్ట జాకింది మా అమ్మ. సాయంత్రం వచ్చి ఉడుకుడుకు అన్నం అప్పటికప్పుడు వండి ఉడుకుడుకు అన్నం మా 3కి పల్లెలలో వేసి, అప్పుడు ఫ్యానులు లేవు, ఇసనగర్ర పెట్టి ఒక 35 సంవత్సరాల కింద విసిరేది, అందులో పెట్టుద్ది. ఇసనగర్రతో విసిరితే అన్నం చల్లారుద్ది. ఆ అన్నం తినేవాళ్ళం. అంత కష్టపడేది మా అమ్మ. ఎక్కడందో ఏమో మరి. నీ కష్టం ఎవరు గుర్తించలేదమ్మా. 19 సంవత్సరాలకి 3 పిల్లలు, పని కష్టం అంతా ఎట్టా చేసినావో ఏమో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజుల్లో కరెంటు లేదు, ఫోనులు లేవు, ఉత్తరాలు లేవు, బస్సులు లేవు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దూరము. 11 సంవత్సరాలకే చేస్తే ఆ తల్లి అట్ట చేసిందో ఏమో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే బాధగా ఉంది. అమ్మ నీకు దండమమ్మ, వేల దండాలు తల్లి. మాకు అప్పుడు తెలియపోయి ఇప్పుడు నువ్వు లేకపోతే మాకు అర్థమవుతుంది. ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలి తల్లి.